ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన చేసుకుందాం. దేవుని యందు మనం ప్రార్థనలో ఎక్కువగా ఉండటకు ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, కృపామయుడా, మా దేవుడా, మీకు స్తోత్రాలు తండ్రి. గత రాత్రంతయు కాచి కాపాడి మరొక నూతన ఉదయాన్ని ఇచ్చి మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి ఆరోగ్యము ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, ఈరోజు మేము తలపెట్టిన పనులు ప్రయత్నాలు అన్నిటిలోనూ మీరే తోడై ఉండి మీ చిత్త ప్రకారం సఫలం చేయండి తండ్రి. యేసయ్యా, రోగులను స్వస్థపరచండి నాయన. మా రాకపోకలి అందు మీరే తోడుగా ఉండండి తండ్రి. ఈరోజు మేము ఇంకా మీ వాక్య జ్ఞానాన్ని నేర్చుకుని 10 మందికి పంచడానికి సహాయం చేయండి తండ్రి. యేసయ్యా, ఎన్నో యువత సోషల్ మీడియాలో నుంచి చాలా మంది చెడిపోతున్నారు తండ్రి, వాళ్ళని రక్షించండి తండ్రి. అలాగే సువార్త చేస్తున్న సహోదరులు సహోదరులు అందరికీ మంచి జ్ఞానం ఇచ్చి నీ సత్య సువార్త ప్రకటించేలాగా ముందుకు నడిపించండి తండ్రి. యేసయ్యా, సోషల్ మీడియాలో యువత పాడైపోతున్నారు తండ్రి, ఆకర్షణల మాయలో పడిపోతున్నారు తండ్రి. సైతాల బంధకాల నుండి నీ బిడ్డలను విడిపించండి తండ్రి. సోషల్ మీడియాను సైతం సువార్త కోసం వినియోగించే మనస్సు వాళ్ళకి ఇవ్వండి తండ్రి. సర్వ సృష్టికి అనగా ఫేస్బుక్, వాట్సాప్లలో సైతం మీ సువార్త విరివిగా వ్యాపింపు చేయమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా, అందుకు మీ బిడ్డలమైన మమ్మల్ని వాడుకోండి దేవా. శాశ్వతమైన కృపతో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకే మేము సదా స్తుతిస్తున్నాం తండ్రి. ఈ కొద్ది పనులు ఈ ఉదయకాలంలో నీ పాద సన్నిధిలో ఉంచుకుంటావని విశ్వాసంతో నమ్ముతూ మా ప్రియ పరలోకమైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయములై ప్రార్థించి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.